ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని షష్ఠోధ్యాయమైన ధ్యాన యోగములోని 37వ శ్లోకము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచరిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. భావం: అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఇలా పలికెను: ఓ కృష్ణ, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? 38వ శ్లోకము. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. భావం: అర్జునుడు ఇంకా శ్రీకృష్ణ భగవానుడితో ఇలా పలికెను: యోగ మార్గంలో దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా? ఓ మహాబాహువులు గల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటూ కాకుండా కూడా. 39వ శ్లోకము. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. భావం: అర్జునుడు ఇంకా శ్రీకృష్ణ భగవానుడితో ఇలా పలికెను: ఓ కృష్ణ, దయచేసి నా ఈ సందేహమును నివృత్తి చేయుము. మరికా నీకన్నా ఇది చేయగలవాడు ఎవరున్నాడు? ఓం శ్రీ పరమాత్మనే నమః.